తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తుంది. అయితే ఈ 200 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ అటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. నిజంగానే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఎన్ని వడ్డీలు చెల్లిస్తుంది అనే దానిపైన అటు ఆర్థిక శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. అసలు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాస్తవానికి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 72,658 కోట్లు. కానీ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే నాటికి ఎక్కడ ప్రభుత్వం కొలువు తీరే నాటికి అదే అప్పు 7,5 లక్షల కోట్ల రూపాయల అప్పుగా అది మారింది. గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. అటు ఎఫ్ఆర్ఎంబి ఆంక్షలు విధించే అంత స్థాయికి గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఆర్బీఐ నుంచి ప్రతి నెల తీసుకునే మార్కెట్ బారోయింగ్స్లో కూడా కోత పెట్టాల్సి వచ్చింది. కార్పొరేషన్లన్నింటినీ కూడా తనఖా పెట్టి ఆ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ స్వయంగా అటు ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్క ఆయన అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది డిసెంబర్ 2023 నెలలో అధికారం చేపట్టింది. ఆ నెలలో అటు ప్రభుత్వం తీసుకున్న రుణం 1,400 కోట్లు. కానీ గత ప్రభుత్వం చేసిన ఈ 7,50,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి వస్తుంది. రోజుకి దాదాపుగా 191 కోటి రూపాయలు అప్పుగా వడ్డీల కింద చెల్లించాల్సి వస్తుంది. తీసుకున్న రుణం 1,400 కోట్లు డిసెంబర్ నెలలో రుణం తీసుకుంటే వడ్డీ అసలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది 4,754 కోట్లు. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది 3,354 కోట్లు చెల్లించింది. దానిలో వడ్డీలు పోను అసలు కూడా చెల్లిస్తూ వచ్చింది. అట్లనే జనవరి 2024లో 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది అటు ప్రభుత్వం. కానీ అక్కడ అసలు వడ్డీ అన్నీ కలిపి చెల్లించింది 6,459 కోట్లు. అంటే ఆ రోజు జనవరి నెలలో అసలు కింద జమ చేసింది 3,459 కోట్ల రూపాయలు జమ చేసింది. ఫిబ్రవరి నెలలో కూడా 3,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కానీ చెల్లించింది మాత్రం 4,648 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే 1,648 కోట్లు అసలు వడ్డీ కిస్తీల రూపంలో అదనంగా చెల్లించింది. ఇక మార్చి నెలలోకి వస్తే 7,718 కోట్లు అత్యధికంగా మార్చి నెలలో అప్పు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ చెల్లించింది మాత్రం 8,458 కోట్లు చెల్లించింది. అంటే మార్చి నెలలో కూడా అటు వడ్డీ అసలు కలిపి 750 కోట్ల రూపాయలు 740 కోట్ల రూపాయలు అటు చెల్లించింది. ఏప్రిల్ నెలలో మనం చూసినట్లయితే 4,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 4,450 కోట్లు అటు అసలు వడ్డీ కింద చెల్లించారు. అంటే 450 కోట్ల రూపాయలు చెల్లించారు. మే నెలలో 4,000 కోట్లు తీసుకున్నారు. చెల్లించింది మాత్రం 7,487 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇక ప్రస్తుతం జూన్ నెల ఈ 17వ తారీఖు వరకు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు 2,000 కోట్లుంటే ఇప్పటికే 1,785 కోట్లు చెల్లించారు. ఇంకా నెలలో ఇంకా 10 రోజులు గడువు ఉంది. ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. ఇప్పటికే అటు గత ప్రభుత్వం చేసిన అప్పులకి అటు ఎఫ్ఆర్ఎంబి తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఎఫ్బిఐ నుంచి ప్రతి నెల తీసుకునే మార్కెట్ బారోయింగ్స్ పైన అటు కోత విధించాయి. దాంతో అటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని రుణాలు తీసుకుంటున్నా పాత బాకీలు కిస్తీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదంటూ అటు ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఎందుకంటే అటు రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ అమలు చేయడానికైనా ఇంకో దానికైనా అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన అప్పుల భారం అంతా కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద పడింది. కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది. కాబట్టి దానికి అమలు చేయాలంటే అప్పు చేయాల్సి ఉంటుంది. కానీ కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తేనే
తిరిగి మరోసారి అప్పు పుడుతుంది. కాబట్టి ముందుగా రాష్ట్రానికి అప్పుల భారం తగ్గించడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. అందుకే ఇంత వ్యత్యాసం మనకి తీసుకున్న రుణాలలో తిరిగి కడుతున్న వాటిలో కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పన్నుల ద్వారా ఇతరత్రా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు చెల్లించడానికే ఖర్చు పెడుతుంది. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం రాజకీయపరమైన వ్యంగ్యాస్త్రాలు లేకుంటే రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అడ్డగోలుగా ఎలా అప్పులు తీసుకున్నది, కార్పొరేషన్లను ఎలా తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలన్నింటినీ కూడా తీసుకున్నది, కాళేశ్వరం దాన్ని కార్పొరేషన్ చేశారు. అట్లనే రకరకాల కార్పొరేషన్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారంటూ ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చిన 190 రోజుల వ్యవధిలో దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ చెల్లించిందే ఎక్కువ ఉంది. వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే ఇందులో 25,188 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుంది. కానీ తిరిగి చెల్లించింది మాత్రం 38,040 కోట్లు చెల్లించింది. అంటే రాష్ట్రానికి ఉన్న అప్పుల భారాన్ని కాంగ్రెస్ పార్టీ తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కానీ అటు బీఆర్ఎస్ మాత్రం కేవలం అప్పులు చేస్తున్నారు అంటూ అసత్య ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నదంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి వాస్తవ లెక్కలు. అటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా 25 కోట్ల రూపాయల రుణం తీసుకున్నది వాస్తవమే. కానీ తీసుకున్న రుణానికన్నా అదనంగా చెల్లించి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు రాష్ట్రానికి అప్పుల భారం తగ్గిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాస్తవాలను ప్రజలకు తెలియపరచడం కోసమే ఈ లెక్కలన్నింటినీ కూడా ఆర్థిక శాఖ ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం ఇదే విషయాన్ని చెప్తూ వస్తుంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తింది. త్వరలోనే ఆర్థిక వ్యవస్థను మొత్తం ఒక గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తామంటూ ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. For more videos like this, subscribe Big TV channel.